నంద్యాల పట్టణ ట్రాఫిక్ సీఐగా చాంద్ భాష శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సీఐ చాంద్ భాష మాట్లాడుతూ పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్దీకరణకు పోలీస్ శాఖ తీసుకున్న చర్యలకు ప్రజలు సహకరించాలని అన్నారు. వాహనదారుడు సిగ్నల్ వ్యవస్థ దగ్గర రూల్స్ ను తప్పనిసరిగా పాటించాలని, ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే భారీ జరిమానాలు ఉంటాయని, సదరు కూడలలో పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన కేంద్రాలలో ప్రతిదీ రికార్డింగ్ అయి ఉంటుందని, రూల్స్ అతిక్రమించిన వాహనదారులకు ఆటోమేటిక్ గా చలనా వెళ్తుందన్నారు. మైనర్ డ్రైవింగ్ ను ఉపేక్షించే ప్రసక్తే లేదని, మైనర్ డ్రైవింగ్ కు 5,000 జరిమానా విధించడం జరుగుతుందన్నారు. నిన్న మధ్యాహ్నము మా డీజీ సార్ గారు, కర్నూలు రేంజ్ కోయపల్లి సార్ గారి ఆదేశాల మేరకు మా జిల్లా ఎస్పీ సునీల్ శరణ్ సార్ గారు ఉత్తర్వుల మేరకు నేను ట్రాఫిక్ సిఐగా డ్యూటీని రిపోర్ట్ చేసుకున్నాను. ముఖ్యంగా మా జిల్లా ఎస్పీ సార్ గారు ప్రజలకు ఎటువంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా, రోడ్డు ప్రమాదాలు జరగకుండా, తర్వాత ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు అంటే గంజాయి కానీ ఏమైనా ఆటోలలో కానీ దేంట్లో కానీ తీసుకునే వాళ్ళు ఏమైనా ఉంటే ఈ సమాచారం వాళ్ళ ద్వారా ఆటో డ్రైవర్ల ద్వారా తీసుకొని చెప్పి మా జిల్లా ఎస్పీ సార్ గారు చెప్పడం జరిగింది. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉండాలంటే ఖచ్చితంగా మనము స్పీడ్ అనేది తగ్గిస్తే ఆటోమేటిక్గా రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయి. అలాగే కొద్దిగా సిగ్నల్స్ పడినప్పుడు ఆ సెకండ్స్ చూసుకొని పూర్తిగా గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాతే మూవ్ కానీ. ఎందుకంటే 1-2-3 సెకండ్లు ఉన్నప్పుడు మూవ్ చేస్తారు, అవతల నుంచి కూడా స్టార్ట్ అయిపోతారు. 2 బండ్లు యాక్సిడెంట్ అయినప్పుడు చిన్న ప్రమాదాలు కూడా ఫ్రాక్చర్ అయిపోయే రోజులు ఈ రోజుల్లో. కాబట్టి ఫ్రాక్చర్ అయిన తర్వాత బాధపడి డాక్టర్లు కూడా ఖర్చు పెట్టుకునే బదులు 4 సెకండ్లు గ్రీన్ సిగ్నల్ పడిన తర్వాత పోండి, హ్యాపీగా ఇంటికి పోతారు. తర్వాత ఎక్కడైనా కానీ మీరు బయటికి వెళ్ళేటప్పుడు ప్రజలు, వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోండి. హెడ్ ఇంజరీ కాకుండా ప్రశాంతంగా జర్నీ చేసుకుని వారి ఇళ్లకు, వాళ్ళ వ్యాపార సంస్థలకు చేరుకునే అవకాశం ఉంటుంది. ఇంకా మన నంద్యాలలో మీరే గమనించండి, రోడ్లు చాలా వరకు చిన్నవి ఉన్నాయి, కానీ వాహనాలు పెరిగిపోయినాయి. ముఖ్యంగా షాపింగ్ మాల్ దగ్గర, సంత దగ్గర, మార్కెట్ దగ్గర, బస్టాండ్ దగ్గర, గాంధీ చౌక్, తర్వాత సింహా సెంటరు, బంగారంగల దగ్గర కొద్దిమంది షాపింగ్కి వచ్చేసి కారు పెట్టేయడము, షాపులు పోయి 10-15 నిమిషాల వరకు షాపింగ్ చేసుకుంటే అక్కడ ఉన్న వెనుక నుంచి వచ్చే వెహికల్స్ వాళ్ళకు కూడా ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి ఎవరైనా కానీ షాపింగ్ రావడం సహజమే, మేమేనే కానీ మీరేనే కానీ ప్రజలు. కానీ ఆ వెహికల్ దగ్గర ఆ డ్రైవర్ ఉంటే ఎవరన్నా మా పోలీసు వాళ్ళు వచ్చి బండి తీయమని చెప్తే మీరు కాస్త ట్రాఫిక్ మాకు సపోర్ట్ చేసి ఉంటుంది. మేము కూడా మీకు అన్యాయంగా ఫైన్ వేయము. ఎందుకంటే మేము ఫైన్ వేసే డబ్బుల్ని గవర్నమెంట్కి వెళ్తాయి, కానీ మా పోలీస్ శాఖకి వచ్చేది కోసం కాదు. మేము ఫైన్ వేసి మిమ్మల్ని ప్రజలకు సతాయించమని చెప్పి కూడా ప్రభుత్వం కానీ మా పోలీస్ శాఖ, మా జిల్లా ఎస్పీ సార్ కానీ చెప్పలేదు. అందరికి కూడా ఫ్రెండ్లీ పోలీసీ కింద వాళ్ళకు ట్రాఫిక్ గురించి అవగాహన కల్పిస్తూ రోడ్డు ప్రమాదాలు తగ్గించండి, తర్వాత పబ్లిక్ కూడా ఇన్కన్వీనియన్స్ లేకుండా చూడండి అని చెప్పి మాకు మా జిల్లా ఎస్పీ సార్ గారు ట్రాఫిక్ సిఐగా పోస్టింగ్ ఇచ్చారు. కాబట్టి మీరందరూ ప్రజలు కూడా, వాహనదారులందరూ మాకు సహకరిస్తారని చెప్పి ట్రాఫిక్ నేను కోరుచున్నాను. అందరూ కూడా బాగుండాలి, రోడ్డు ప్రమాదం జరగకుండా హ్యాపీగా వెళ్ళేదానికి మేము కూడా మీకు సహకరిస్తాము. అలాగే ముఖ్యంగా ఏమంటే డ్రంక్ డ్రైవ్, తాగుతారు, బైక్ నడుపుతారు, పోయి ఏరే బండి తెరిస్తారు, లేదా అతన్ని పడిపోతాడు, హెల్మెట్ కూడా పెట్టుకుంటారు. తాగిన తర్వాత కింద పడిపోతే కాలు చేయి దెబ్బలు ఏం బాధ లేదు, తల ఇంజురీ అయితే రక్తస్రావం ఏందనుకోండి చనిపోయేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తాగి బండి నడపొద్దండి. ఏదైనా తాగాలన్నప్పుడు ఖచ్చితంగా వైన్ షాప్ లో తీసుకుని ఇంటికి పోయి కూర్చొని తాగి ప్రశాంతంగా ఇంటి దగ్గర ఉండాలనుకోండి ఇటువంటి ప్రమాదం జరగవు. మైనర్ పిల్లలు హైకోర్టు స్ట్రిక్ట్ గా ఆర్డర్ ఇచ్చింది. మైనర్ పిల్లోడు కానీ డ్రైవ్ చేస్తూ చనిపోతే ఖచ్చితంగా ఆ వెహికల్ యజమాని వాళ్ళ నాన్నగారా, వాళ్ళ మామగారా, వాళ్ళ బాబాయ్ గారా, వాళ్ళ అన్నగారా,
వాళ్ళు మటుకు ఆ వెహికల్ ఆఫ్ ది ఓనర్ ఖచ్చితంగా 14 days రిమాండ్ పోవడము జరుగుతుంది. స్టేషన్ బెయిల్ 41 నోటీస్ చేయడము ఇవన్నీ ఉండవు. దేంట్లో మైనర్ పిల్లోడు చనిపోయిన దాంట్లో సెక్షన్ 181 ప్రకారము మైనర్ పిల్లోడు బైక్ నడిపినా అనుకోండి 5,000 రూపాయలు ఫైన్ వేస్తాము. 5,000 రూపాయలు అంటే ఎంత, ఎన్ని రోజులు మనం కష్టపడి సంపాదించామో ఆలోచించండి. కాబట్టి మైనర్ పిల్లలు, ఆడపిల్లలు కానీ మగ పిల్లలు కానీ మైనర్ పిల్లలు బండ్లు నడపొద్దండి. మీరు బేజీ బండి నడిపితే మీరు యాక్టివ్ గా ఉంటారు. చాలా మంది మైనర్ పిల్లలు బండి నడిపి చనిపోతున్నారు. వాళ్ళ కుటుంబ శోక సముద్రాలు చాలా బాధపడిపోతారు. కాబట్టి మీరు కూడా తల్లిదండ్రులు, పేరెంట్స్ మా పోలీస్ శాఖకు, ట్రాఫిక్ కు సపోర్ట్ చేయండి దయచేసి. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.